బేతి సుభాష్ రెడ్డి గారు తన తిరుపతిలో ఉండి రాలేకపోతున్నానని చెప్పిన ఫోన్లో చెప్పడం జరిగింది. మేము కొంచెం బాధపడుతున్నాం. సుభాష్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా మేము శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా మా ఎమ్మెల్యే గారికి అని చెప్పి తెలియజేస్తూ, మరి ఎక్కువ సమయం లేదు, ఎంత పేరు చెప్తే కూడా మరి ఇబ్బంది ఉంది కనుక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అక్కడనే మాట్లాడాల్సిందిగా నేను సభ వేదిక కోరుతున్నా. రూప్ సింగ్ అన్న గారు, దేవేందర్ రెడ్డి గారు, శిరీష్ గారు, సైదం శేఖర్ గారు, సంపత్ అన్న, ఇవాళ హాజరైనటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే దేశవ్యాప్తంగా అనేక సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఈ 75 ఏళ్లలో దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ప్రతి ఒక్క ప్రధానమంత్రి గారు కూడా ఒకటే మాట చెప్తూ వచ్చారు, దళితులు పేదరికం పోగొట్టుకొని వారు మన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి దళిత బంధు కార్యక్రమం లాగా నిజంగా వారికి సపోర్ట్గా దళితులకు, ఆ కుటుంబాలకు, ఆ వ్యక్తులకు సపోర్ట్గా ఉండే విధంగా ఎవ్వరు కూడా ఎన్నడూ కూడా రూపకల్పన చేయలేకపోయినారు. ఇది కేవలం కేసీఆర్ గారికే సాధ్యమైందని సగర్వంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ఇవాళ మనం చూసుకున్నట్టయితే మనము ఈ ఉప్పల్ నియోజకవర్గంలో దాదాపు 563 మందికి దళిత బంధును శాంక్షన్ చేసుకున్నాం. జనరల్గా ఏమవుతుంది, దళితులకు పెట్టినటువంటి స్కీమ్లు ఇదివరకటి ప్రభుత్వాలలో శాంక్షన్ 563 అయితే 5 6 నిజానికి గ్రౌండ్ మీద నడుస్తాయి. కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. 563 శాంక్షన్ అయితే 563కు 563 యూనిట్స్ గ్రౌండింగ్ అయ్యి అందరూ కూడా ఓపెనింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నేను ఇక్కడికి ఓపెనింగ్ వస్తే సరిత అనే అమ్మాయి వచ్చి, అక్క నాకు కూడా దళిత బంధు వచ్చింది, నేను గాజులు చీరలు మ్యాచింగ్ సెంటర్ పెట్టుకున్నా అని ఆ అమ్మాయి ఆనందంగా వచ్చి నాకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం మొత్తం 563లో చూసుకుంటే చాలా మంది దళిత బంధు వచ్చినటువంటి వాళ్ళు ట్యాక్సీ కార్లు కొనుక్కోవడం, 4 వీలర్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. మా దళిత సోదరులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఎప్పుడు ఏ ప్రభుత్వం దళితులకు ఒక స్కీమ్ ఇచ్చినా మధ్యలో బ్యాంక్ వాళ్ళు వచ్చి ఒక అడ్డం పెడతారు, మీకు గ్యారంటీ వస్తే మేము లోన్ ఇస్తామంటారు. ఇక మాకు గ్యారంటీకి భూములు జాగాలు ఉన్నాక నువ్వు లోన్ ఇచ్చేదేంది, దళితుల దగ్గర అవి లేకనే ప్రభుత్వాలు ఈ స్కీములు కాదు, తిరిగి కట్టాల్సినటువంటి అవసరం లేదు. 10 లక్షలు డైరెక్ట్గా ఒక కుటుంబానికి వస్తున్నటువంటి సందర్భం. ఏ కొర్రీ లేకుండా, ఏ కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా ఒకటే ఒక కండిషన్, దళితుల అప్లిఫ్ట్మెంట్ కావాలి, పేదరికం దిగువన ఉన్నటువంటి వారు పేదలుగా మిగలకూడదు అనేటటువంటి ఉక్కు సంకల్పంతో కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పథకం ఈ దళిత బంధు పథకం అని సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు, చాలా మంది వారు మాట్లాడినటువంటి సిద్ధాంతాలను వల్లవేస్తారు, కానీ ఆచరణలో ఎవరు చూపించరు. అదే మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో ఉన్నది. భారత పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తీర్మానం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరు కూడా నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక పక్క ఆత్మగౌరవం, ఇంకొక పక్క ఆర్థిక స్వావలంబన, ఈ రెండింటిని తీసుకొని మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 563 యూనిట్లతోనే ప్రారంభించుకున్నాం, కానీ ఈ నంబర్ పెరుగుతుంది. ఇంకా చాలా పెద్ద ఎత్తున ఎంతమంది ఆంటర్ప్రినర్స్ ముందుకొస్తే, వారి వారి కార్యక్రమాలతో ముందుకొస్తే ఇది నిరంతరం సాగేటటువంటి కార్యక్రమం. ఏదో ఇప్పుడు ఇచ్చినాం బంద్ చేసినాం మళ్ళీ రేపు ఉంటుందా ఉండదా అనేది కాదు, నిరంతరం సాగేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఖచ్చితంగా మన తెలంగాణ దళిత సమాజం పేదరికం నుంచి బయటపడి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది. కేసీఆర్ గారు కలలు కన్నటువంటి బంగారు తెలంగాణ అంటే దళితులు బాగుండాలి, గిరిజనులు బాగుండాలి, బహుజనులు బాగుండాలి ముందుకేసింది. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలు కూడా ముందడుగేయాలి. దళిత సమాజం తెలంగాణ సువర్ణమయం అవడంలో వారి యొక్క పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటూ అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలనేటటువంటి ఆలోచన తెలంగాణలో ఇవాళ కనబడతా ఉన్నది. ఇప్పుడు పండగ వాతావరణం నడుస్తున్న తెలంగాణలో బతుకమ్మ పండుగలు అవుతున్నాయి, దసరా పండుగ రాబోతా ఉన్నది. అదేవిధంగా ఈ దళిత పండుగ కూడా చేసి అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మారన్న గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నా పేరు వేముల మారయ్య. మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల వాడును ధనికులను చేయాలని చెప్పి లక్ష్యంతో ఏదైతే దళిత బంధు కార్యక్రమం తీసుకుండో ఆ దళిత బంధులో భాగంగా బెనిఫిషియర్గా నేను సెలెక్ట్ అయ్యి ఈరోజు నేను ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషన్ పెట్టుకోవడం జరిగింది. మరి దీని ద్వారా నేను ఆర్థికంగా బలపడి నా కుటుంబాన్ని పోషించుకొని నేను కొంత ఉన్నత స్థాయిలో ఎదగనీకి ఈ ప్రభుత్వం నాకు ఆసరగా నిలబడదని చెప్పి భావిస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మా కుటుంబం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ నిజామాబాదు కల్వకుంట్ల కవిత గారు తన విలువైన సమయాన్ని కేటాయించి మేము అడిగిన వెంటనే అతి కొద్ది రోజున 2 రోజుల టైంలోనే మరి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మరి ఓపెనింగ్ చేసినందుకు కల్వకుంట్ల కవితక్క గారికి మా ఫ్యామిలీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినటువంటి విషయాలను ఒక నిమిషంలో చెప్పదలుచుకున్నాను. గతంలో మేము అనేక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు చూసినాం. ఒక 15-20 వేలు ఓ ఆటో కానీ ఓ కారు కానీ లేదా గతంలో గొర్రె లోన్లు ఇచ్చేవాళ్ళు. అప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగితే వాళ్ళు షూరిటీలు అడిగేవాళ్ళు. అసలు దళితుడు అంటేనే భూమి లేని నిరుపేద, ఎలాంటి ఆధారం లేనివాడు, రెక్కలు నమ్ముకునేవాడు షూరిటీలు ఏడంగా తెస్తారు, తేలేరు. రెండోది బ్యాంకులు అంటేనే అవి జాతీయ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి అవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు పాటించరు. ఇలాంటి తర్జన భర్జన టైంలో మరి ఈ వీళ్లకు ఒక ఈజీ సొల్యూషను మరి కనుక్కొని ముఖ్యమంత్రి గారు ఈ బ్యాంకుల చుట్టూ తిరగలేరు అని చెప్పి నేరుగా 10 లక్షలు మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాన్ని కోఆర్డినేషన్ చేసిన కలెక్టర్ ద్వారా లేదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన వాళ్లకు మరి ఇలా 10 లక్షలు ఇచ్చి
మరి ఇలా రాష్ట్రంలో అనేక మంది కుటుంబాలను ఆర్థిక పరంగా ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను నాచారం ప్రాంతంలో మా కార్పొరేటర్ గారికి లేదా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు మాకు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము ఇచ్చినటువంటి పథకాన్ని మేము సంపూర్ణంగా మేము కూడా కొంత ఉన్నంతలో కలుపుకొని దాన్ని మంచి స్థాయిలో నడిపేయాలనే ఉద్దేశంతో మేము చేసినాం. దానికి ప్రభుత్వం పథకాలు చాలా ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కూడా మేము ఆశిస్తున్నాం. అట్లాంటి ఆర్డర్లు ఇచ్చినట్టయితే మేము మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీడియా ద్వారా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను.